క్రోధినామ సంవత్సరం తులారాశి వాళ్ళకి ఈ విధంగా చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు కలిగి తులారాశిలో ఉంటాయి. ఈ సంవత్సరము తులారాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 6, రాజ్యపూజం 1, అవమానం 5. ఈ రాశి వారికి మే 1 నుంచి సంవత్సరంత వరకు అష్టమ స్థానమున గురుడు లోహమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా పంచమ స్థానమున రజితమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరమంతా షష్ఠ వ్యయస్థానములందు లోహమూర్తులుగా సంచరిస్తున్నారు. తులారాశి వారికి గురుడు వ్యయాన్ని, సానుకూల మరియు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. ఒకవైపు దీర్ఘాయుర్దాయము, ఆరోగ్యం, తండ్రి నుండి సంక్రమించు సంపద మరియు పరిశోధన వృద్ధి పథంలో నడుస్తూ ఉంటే, మరోవైపు అప్పులు, ఆటంకులు, విపత్తులు మరియు పుట్టుకతో వచ్చిన లోపాల వలన ఇబ్బంది కలగవచ్చును. గతంలో తీసుకున్న రుణాలు త్వరితగత తీర్చలేకపోవడం, జీవనంలో పురోగతి చెందుటకు తగిన జాగ్రత్తలు, సమయం నియమాన్ని పాటించాలి. చేనేత వృత్తి వారికి సామాన్య ఫలితాలు ఇస్తాయి. ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం పురోగతి కనబడుతుంది. విద్యార్థుల్లో చదువులో ఉన్నత విధంగా సూచిస్తుంది. ధనం ఖర్చు చేసి ఇతర దేశాలకు వెళ్ళటం జరుగుతుంది. మీకు రావాల్సిన డబ్బుల విషయాల్లో న్యాయస్థానాలను ఆశ్రయించవలసి వస్తుంది. తరచూ ప్రయాణ ఆర్థికంగా అస్థిరత్వం ఉంటూ ఉంటుంది. వ్యాపార విషయాల్లో ఆకస్మిక సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులు, మిత్రులతో సంబంధం సరిచేసుకోవాల్సి ఉంటుంది. అష్టమ గురుని ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవటం, యోగాభ్యాసం, ప్రాణాయామం, నడుప వంటి ఆరోగ్య క్రమీబద్ధీకరణ సూత్రాలు పాటించవలసి వస్తుంది. కేతువు 12వ ఇంట్లో ఉండటం వల్ల కొంత డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తుంది. కేతువుకి ఉలవలు దానం చేస్తే మంచి జరుగుతుంది. గణపతికి ప్రతి బుధవారం గణపతికి అర్చన చేయాలి. ఆ విధంగా చేస్తే కనుక గణపతికి అర్చన చేస్తే కొంత అనుకూల స్థితులు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ధన నష్టం కాకుండా ఉంటుంది తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం. తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.